భారత రైల్వేలోని ట్రైన్ అంటే వెళ్తూ ఉంటుంటే దాంట్లో ఒక వింత ఘటన జరిగింది. ఈ వింత ఘటననే ఒక వ్యక్తి అదే ట్రైన్‌లోని వేరే బోగికి వెళ్తూ ఉండగాను తన కంట్లో పడింది. ఎమ్మటనే ఆ వ్యక్తి ఏం చేశాడంటే సెల్ ఫోన్ తీసుకొని మొత్తం దాన్నంతా కూడా వీడియో షూట్ చేశాడు. వీడియో షూట్ చేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టాడు. సోషల్ మీడియాలో పెట్టిన వెంటనే అది విపరీతంగా వైరల్ అయింది. డైరెక్టర్‌గా రైల్వే శాఖ మంత్రి దాకా ఎళ్ళిపోయింది. ఇంకా రైల్వే డిపార్ట్‌మెంట్ దగ్గరికెళ్ళిపోయేటప్పటికి దాని మీద సుదీర్ఘంగా ఎంక్వైరీ చేసి, ఆ సంఘటనకి బాధ్యులైన వ్యక్తులు, అదేవిధంగా దానికి సంబంధించిన ఏదైతే హెడ్ డిపార్ట్‌మెంట్ ఉంటుందో దాని మీద అయితే వెంటనే జరిమానా విధించిందన్నమాట. అసలు ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి ఒక బోగి నుంచి ఇంకో బోగికి ఎళ్తున్నాడన్నమాట. ఎందుకంటే తన సీట్ వేరే బోగిలో ఉంది. ట్రైన్ మూవ్‌మెంట్ అయిపోవడంతోటి ఎక్కేసాడు. తన బోగికి నడుచుకుంటూ ఎళ్తా ఉన్నాడు. అటువంటి క్రమంలోని ఏదైతే ప్యాంట్రీ కేర్ ఉందో, ప్యాంట్రీ కేర్ నియరెస్ట్‌లోనే ఒక టాయిలెట్ ఉంది. ఆ టాయిలెట్‌లోని ఏదైతే మనం ఇప్పుడు ట్రైన్‌లో తింటా ఉంటాం కదా! అన్నీ కూడా సమోసాలు, అదేవిధంగా టీ, అదేవిధంగా బ్రెడ్ ఆమ్లెట్‌లు ఇయన్నీ కూడా వస్తా ఉంటాయి కదా! రకరకాల ఫుడ్స్ అన్నీ కూడా ప్యాంట్రీ కేర్‌లోని వాళ్ళు తయారు చేసి అమ్ముతా ఉంటారు. సో, ఇతను ఎవరైతే ఉన్నారో ఇతను నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ పక్కనే బాత్రూమ్, టాయిలెట్ ఉంది. ఆ టాయిలెట్‌లోని ఒక వ్యక్తి ప్యాంట్రీ కేర్‌కి సంబంధించిన వ్యక్తి ఆ సామాను ఏవైతే ఉన్నాయో అక్కడ అయన్నీ వండుతా ఉంటారు కదా! ప్లేట్లు, గీట్లు అన్నీ కూడా మనకిచ్చే ప్లేట్లు కూడా ఉంటాయి కదా! అయన్నీ కూడాను ఆ టాయిలెట్ మీద పెట్టి నీట్‌గా అక్కడే కడుగుతా ఉన్నాడంట. ఏదైతే పబ్లిక్ టాయిలెట్ యూజ్ చేస్తారో ఆ టాయిలెట్‌లోని ఇయన్నీ కూడా శుభ్రం చేస్తా ఉన్నాడంట. సో, ఎప్పుడైతే ఇలా చేశాడో ఒకేసారి అతను చూసిన వ్యక్తి షాక్ గురయ్యాడు. ఇదేంటిది ఇంత అశుభ్రంగా పనిచేస్తున్నారీళ్ళు. ఇప్పటిదాకా మనం తినేది అశుభ్రతమైన ప్లేస్‌లో కడుగుతున్న వాటిలోనే మనం తిన్నామా అని చెప్పే విధంగా అయితే షాక్ గురయ్యి ఇమ్మీడియేట్‌లీగా అతను ఏం చేశాడంటే తన దగ్గరున్న మొబైల్ ఏదైతే ఉందో మొబైల్‌తో అయితే షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అదేమో రైల్వే మినిస్టర్ దాకా ఎళ్ళిపోయింది. రైల్వే మినిస్టర్ ఇమ్మీడియేట్‌లీగా తక్షణంగా అయితే ఐఆర్‌సీటీసీ మీద యాక్షన్ తీసుకుంది. ఐఆర్‌సీటీసీలో ఎవరైతే ఆ కాంట్రాక్టింగ్ ఇచ్చారో ఆ ప్యాంట్రీ కేర్‌లో ఉన్నటువంటి కాంట్రాక్టర్‌కైతే భారీ జరిమానా విధించింది. భారీ జరిమానా విధించి ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది ఈ టాయిలెట్‌లో కడగడం ఏంటని చెప్పేసి సిబ్బందినైతే ఉద్యోగం నుంచి తీయించేయడం జరిగిందన్నమాట. సో, చూసారు కదా! ఒకవేళ ఆ వ్యక్తి సోషల్ మీడియాలో ఆ వీడియో పెట్టకపోతే గనక ఎవరైతే ఈ ప్యాంట్రీ గేట్ సిబ్బంది ఉందో ఈ సిబ్బంది యొక్క నిర్వాకం బయట పడపోరు. మనం అనుకుంటా ఉంటాం రైల్వేలో ఎళ్ళినప్పుడు చాలా శుభ్రంగా ఉన్నాయి, చాలా శుభ్రంగా చేస్తున్నారు అని చెప్పేసి మనం అనుకుంటా ఉంటాం. కానీ చూసారు కదా! ఈ వీడియో పడడంతోటి ఒకేసారి ఈ ప్యాంట్రీ కేర్ సిబ్బంది వల్ల అయితే ఒకేసారి దేశమంతా కూడా షాక్ గురైంది. ఎంత అశుభ్రంగా ఉంటున్నారేంటి అని చెప్పేసి. సో, ఆ వ్యక్తి వీడియో పెట్టకపోతే గనుక ఈ విషయం ఎవరికీ తెలీదు. ఇప్పుడైతే జరిమానా విధించింది. నాకు తెలిసిన వరకైతే నెక్స్ట్ ఇది రిపీట్ అవ్వకుండా ఉంటదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆల్రెడీ దీని మీద చాలా సీరియస్‌గా ఉంది. ప్రజల్లో కూడా చాలా అసంతృప్తి పెరిగిపోయిందన్నమాట ఈ వీడియో చూసిన తర్వాత. ఎందుకంటే ట్రైన్‌లో ఏ ఫుడ్ వచ్చినా గాని ప్యాట్రికేట్ త్రూ వచ్చినా గాని దాన్ని ఏమనుకుంటారు? వీళ్ళు సరిగ్గా శుభ్రం చేయరేమో కదా! అనే ఫీల్‌లోకెళ్ళిపోతారన్నమాట ఆ వీడియో చూసిన తర్వాత. వీళ్ళు ఇష్టానుసారంగా అక్కడ తయారు చేస్తారని చెప్పి ఫీలింగ్‌లోకెళ్ళిపోతారన్నమాట. సో, అందుకనే ఇండియన్ రైల్వే ఏదైతే డిపార్ట్‌మెంట్ ఉందో డిపార్ట్‌మెంటు చాలా సీరియస్‌గా ఉంది. ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన విషయంలోని ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ కూడా వాళ్ళ మీద వాళ్ళకైతే జరిమానా విధించినట్టు కూడా తెలుస్తోంది. ఏది ఏమైనా గాని మన భారత రైల్వే అంటే గనక చాలా శుభ్రంగా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలోని భారతదేశ ప్రభుత్వం అయితే రైల్వే మీద బాగా దృష్టి పెట్టి ఎక్కడికక్కడ ప్లాట్‌ఫార్మ్స్ అదేవిధంగా ట్రైన్‌లైనా గాని చాలా నీట్ అండ్ క్లీన్‌గా ఉంచుతుందన్నమాట. ఎందుకంటే మన ఇండియా బాగా డెవలప్ అవుతుంది కాబట్టి ఎక్కడికక్కడ శుభ్రత ఉండాలి. అదే కూడా డిజిటల్ ఇండియా అవుతుంది కాబట్టి అంతా నీట్‌గా ఉండాలి. స్వచ్ఛ భారత్‌గా ఉంచుకోవాలని చెప్పేసి ఎప్పటినుంచో మ నరేంద్ర మోడీ గారైతే దానికి కృషి చేస్తా ఉన్నారన్నమాట. సో, ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ బేస్‌లో ఉన్నటువంటి ఈ వ్యక్తుల వల్ల రైల్వేకే మొత్తానికి మచ్చ తెచ్చే విధంగా ఉందన్నమాట. వీళ్ళు చేసే పనుల వల్ల. ప్యాంట్రీ కేర్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి టాయిలెట్‌లో కడగడం వల్లే ఇప్పుడు మొత్తం భారతదేశం మొత్తం అంతటా కూడాను ఈ ట్రైన్స్‌లో సిబ్బంది ఈ విధంగా ఉంటారా? ట్రైన్‌లో శుభ్రం ఉండదు. ఎవరు పడితే ఆళ్ళు వండిస్తారని చెప్పి ఊహాగానంలోకెళ్ళిపోయిందన్నమాట. ఆ వీడియో ఆ విధంగా షేర్ చేసేటప్పటికి మొత్తం అందరూ కూడా చూసిన వ్యక్తులందరూ మైండ్ సెట్ అంతా కూడా ఆ విధంగా మారిపోయింది. సో, దీని మీదైతే అందుకనే ఇండియన్ రైల్వేస్ అంతా కూడా చాలా సీరియస్‌గా ఉంది. ప్యాంట్రీ కేర్ వాళ్ళందరూ కూడా ఫుల్ వార్నింగ్ ఇచ్చింది. మన ఇండియాలో ఎన్ని ట్రైన్‌లున్నాయో, ఎన్ని ప్యాంట్రీ కేర్‌లున్నాయో, ఎంతమంది కాంట్రాక్టర్లున్నారో అందరికి కూడా ఫుల్ వార్నింగ్ ఇచ్చింది. మీరు మీ సిబ్బంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని గాని పని చేయకపోతే, శుభ్రత విషయంలో మీరు కాంప్రమైజ్ అవ్వకపోతే మాత్రం మీకు 100% జరిమానా ఉంటది. మీ మీద యాక్షన్ తీసుకొని మిమ్మల్ని జైలుకి పంపించే అవకాశం ఉంటదనే విధంగా అయితే ఫుల్ వార్నింగ్ ఇచ్చింది. సో, చూడాలి మరి రాబోయే రోజుల్లో వీళ్ళు ఏ విధంగా మారతారు? వీళ్ళు ఏ విధమైన శుభ్రత పాటించి ప్రజల్ని మళ్ళీ ఏ విధంగా నమ్మగలుగుతారు అనే విధంగా అయితే చూడాలి. మీకేమనిపిస్తుందో ఈ వీడియో మీద కామెంట్ చేయండి. ఇండియన్ రైల్వేస్ అంటే అసలు ఏంటి? రాబోయే రోజుల్లో ఇంకెలాగా ఇండియన్ రైల్వేస్ తయారవుతది?
మనకి డిజిటల్ ఇండియా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ప్లాట్‌ఫార్మ్స్ అన్నీ కూడా చాలా క్లీన్‌గా అయితే చేస్తా ఉన్నారు. చాలా బాగుంది. ఇండియన్ రైల్వేస్ కూడా లోపలంతా కూడా బెర్త్ సిస్టమ్ ఏంటి అన్నీ కూడా చాలా నీట్ అండ్ క్లీన్‌గా ఉన్నాయి ప్రెజెంట్ అయితే. కానీ ఈ ఒక్క వీడియో వల్ల ఇది అయ్యింది. దాని మీద మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేసి చెప్పండి. సో చూసారు కదా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. నాన్ లోకల్, లోకల్, ఇంటర్నేషనల్ టాపిక్స్ అని తీసుకొచ్చి మీకు తెలియని విషయాలన్నీ కూడా మీకు తెలియపరుస్తాను. అందుకనే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.